అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రోనికోన మండలంలోని మత్స్యకార గ్రామాల్లో రాజకీయ వైర్యం ముదురుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశారనే నెపంతో తమ భర్తను చేపల వేటకు వెళ్లనీయడం లేదంటూ మహిళలు వాపోతున్నారు. గద్దెనపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు పోలీసులను తీసుకువచ్చి బెదిరించారని, దీంతో పడవలు వలలు అక్కడే వదిలేసి మగవారంతా ఇళ్లకు చేరుకున్నారని మహిళలు వాపోతున్నారు. గత 15 రోజులుగా వేటకు వెళ్లకపోవడంతో ఇంట్లో అందరూ పస్తులు ఉంటున్నామని అంటున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇప్పుడు తమకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని వారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు తమపై కక్ష కట్టి వేటకు వెళ్లనీయడం లేదని చెబుతున్నారు. తమ జీవన ఆధారాన్ని లేకుండా చేస్తున్నారని, తమ మగవారిని వేటకు వెళ్లేలా చేయాలంటూ మీడియా ముందు మత్స్యకార మహిళలు మొరపెట్టుకుంటున్నారు. 35 గ్రామాలండి మావి. 35 మంది పర్రకు వచ్చి ఆటాడతారండి. మాకు ఇంకా వేరే బతుదరివేవి లేదండి. మేమైతే అండి గద్దెనపల్లిలోని ఎక్కడో ఎంతో దూరం నుంచి వచ్చండి ఇక్కడ పోయి ఆటాడుకుంటారండి. వాళ్ళు తెస్తే తిన్నట్టు లేకపోతే లేనట్టండి. మా బతుదరి అంతా పర్లేనండి. మరి ఎందుకు కక్ష పెట్టారంటే అండి మాకు మేము కాంగ్రెస్ కోటేసామండి. మేమైతే తెలుగుదేశానికి వెళ్ళేదనేసి అండి పంకాలు పెట్టుకునండి. ఎనమండులో 10 మంది ఉన్నారండి మా గద్దెనపల్లి గ్రామస్తులండి. పెద్దలు చిన్నలు అందరూ కూడానండి ఆ డబ్బులు ఇవ్వలేదనేసి చాలా కక్ష కట్టారండి. పిల్లలని పెద్దోళ్ళు కూడానండి అసలు ఏటాడుకోనట్లేదు, ఏటకెళ్ళొద్దు అనేసండి. పొరుగురు కూడా ఉసుకెళ్తున్నారండి. ఏట్లాడనొద్దు, వాళ్ళు బ్రతక నాకు చేయకూడదు, వాళ్ళు డబ్బు తినేస్తున్నారనేసి మా మీద కష్టాలు పెడుతున్నారండి. మేమైతే ఎవరింటికి వెళ్ళట్లేదండి. ఆ బొత్తు దగ్గరకు ఏదో 100 వచ్చినా 200 వచ్చినా పర మీద ఏటాడుకుంటామండి. మేము ఏటాడుకుని తింటామండి, కానీ ఎవరి ఇంటికి వెళ్ళమండి. మేము రాజకీయ తర్కం కూడా మేము లేవండి. ఏదో వాళ్ళు వేస్తున్నారు కాబట్టి తింటున్నామండి. మేము మత్స్యకారు కుటుంబం అండి. మాది 35 మాకు కుటుంబాలు ఏటకు వస్తారండి. ఏట లేకపోతే మాకు బతుకుది లేదండి. మేమందరం కూడా ఏటే బతకాలండి. మాకు ఏట తెచ్చుకుంటే మేము తిన్నట్టు, మళ్ళీ లేకపోతే మేము తినలేనట్టు. మేము ఎవరు కూడా కూలి పనులు కూడా మేము చేయలేమండి. మేము అందరం ఇంటికాడ ఉంటాం. 15 రోజులు మట్టించి అప్పటి దగ్గరికి మా పిల్లల్ని ఒకసారి కొట్టారండి. మొన్న కొట్టిన కాంచి కుట్లేసారు కానీ ఎవరు కూడా కేసుకి వెళ్తే కేసులు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని. ఎవరు కూడా తీసుకోలేదండి మమ్మల్ని. మేము అయితే పోనాడు సతీష్ గారు కొట్టేసామనేసి మాకు ఈ విధంగా చేస్తున్నారండి మమ్మల్ని. మాకు ఎవరు ఇవ్వట్లేదండి. మాకు ఏంటంటే రేషన్ల డబ్బులు పడుతున్నాయండి. మేము మత్స్యకారులు కష్టపడినందుకు ఆ డబ్బులు పెట్టలేదనేసి మా మీద పగలు పెట్టుకునండి మా పిల్లల్ని కొట్టారు. కానీ మాకు ఏది సమాధానం చెప్పలేదు. అబ్బాయికి కూడా ట్రీట్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేదండి. మాకు ఎస్సీ గారు కూడా కేసు తీసుకోవట్లేదండి. మరి ఎందుకు తీసుకోవట్లేదో తెలియదండి. ప్రభుత్వం బట్టే తీసుకోవట్లేదు.